ఇప్పుడు మనము మతిమరుపు ఫర్గెట్ఫుల్నెస్ గురించి తెలుసుకుంటాము. ఈ ఫర్గెట్ఫుల్నెస్ ముఖ్యంగా రకరకాలుగా చూస్తుంటాము. స్కూల్ గోయింగ్ పిల్లలు అంటే 12 ఇయర్స్ కానీ 13 ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తుంటారు. ఈ బాబు ఎంత చదివినా కానీ ఎగ్జామ్స్లో సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నాడు అని చెప్తుంటారు యాక్చువల్లీ. సో అదొకటి. తర్వాత మిడిల్ ఏజ్ ఉమెన్ ఎస్పెషల్లీ 30 to 35 ఇయర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళకు ఈ మధ్య తరచూ ఎక్కువ మర్చిపోతున్నామని చెప్తుంటారు యాక్చువల్లీ. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎనీ అదర్ ఎంప్లాయీస్, సో 30 to 45 ఇయర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఈ మధ్య సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నాము, ప్రాజెక్ట్ సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నాము, ఇన్ టైంలో కంప్లీట్ చేయలేకపోతున్నాము. తర్వాత ఆ వర్డ్స్ అది ప్రజెంట్ చేసేటప్పుడు ఆ వర్డ్స్ సరిగ్గా గుర్తుకు రావడం లేదు, ఇవన్నీ చెప్తుంటారు. సో ఇదంతా ఒక కేటగిరీ యాక్చువల్లీ. సో వీటికి ఏమంటే ముఖ్యంగా ఇటువంటి జబ్బులన్నీ అంటే ఈ ఫర్గెట్ఫుల్నెస్ అంటే ఈ మతిమరుపు అనేది స్ట్రెస్ వల్ల వస్తుంటుంది. కాబట్టి వీళ్ళు చెప్పేటప్పుడే మనకు అర్థమైపోతుంది అది స్ట్రెస్ వల్ల వస్తుందని. కాబట్టి వీళ్ళకు మెయిన్ వచ్చి ఆ స్ట్రెస్ తగ్గించేందుకు కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వడము, మరీ ఎక్కువ స్ట్రెస్ ఉంటే వాళ్ళకు యాంగ్జైటిక్స్ ఇవ్వడము, వాటి ద్వారా పూర్తిగా ఇది తగ్గిపోతాయి. ఇది కాకుండా ఇంకొక కేటగిరీ అంటే 60 ఇయర్స్ తర్వాత మతిమరుపు అని వచ్చిన వాళ్ళకు ఎక్కువ ఈ మతిమరుపు అని వచ్చిన వాళ్ళు వాళ్ళ అటెండెన్స్ తీసుకొని వస్తుంటారు, ఈ విధంగా మర్చిపోతున్నారని. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారనేది మర్చిపోతుంటారు. తర్వాత ఈరోజు డేట్ ఎంత అనేది కూడా మర్చిపోతుంటారు. తర్వాత ఈరోజు ఏ వారం అన్నా కానీ వాళ్ళు వారం చెప్పలేకపోతుంటారు. అంతకుముందు బాగా చెప్పేవాళ్ళు కూడా మర్చిపోవడము. తర్వాత మార్నింగ్ స్నానం చేసి వచ్చి తర్వాత అగైన్ మళ్ళీ స్నానానికి పోవడము, బ్రష్ చేసి వచ్చి మళ్ళీ బ్రష్ చేసుకోవడానికి పోవడము, ఇటువంటివి వచ్చినప్పుడు అది రియల్ ఫర్గెట్ఫుల్నెస్, అంటే ఇది నిజమైన మతిమరుపు. సో ఇటువంటివి వచ్చినప్పుడు మనం లేట్ చేయవద్దు, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో ఈ డాక్టర్ను మా దగ్గరికి వచ్చినప్పుడు, న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని 2 కేటగిరీస్ ఉంటాయండి యాక్చువల్లీ. ఈ వయసులో వచ్చే వాళ్ళకు అంటే ఆఫ్టర్ 60 ఇయర్స్ వచ్చే వాళ్ళకు. సో ట్రీటబుల్ కాజెస్ అవి ఆల్మోస్ట్ 70% ఉంటే, నాన్ ట్రీటబుల్ కాజెస్ అంటే ఇప్పటి వరకు దానికి క్యూరబుల్ మెడిసిన్స్ అంటూ ఇంతవరకు రాలేదు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొద్ది వరకు ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఆ 30% ఆఫ్ కేటగిరీలో ముఖ్యంగా ఆల్జీమర్స్ డిసీజ్ అనేది ఒకటి మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ ఆల్జీమర్స్ డిసీజ్ అనేది ఒక 10,000 మందిలో ఒకరిగా వస్తుంది కాబట్టి దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. సో అది ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ పాస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్స్ రొనాల్డ్ రీగన్ అండ్ ఈ మధ్య కాలంలో బైడెన్, వీళ్లకు ఆల్జీమర్స్ డిసీజ్ రావడం జరిగింది. దానికి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బట్ దానికి ఇంప్రూవ్మెంట్ అనేది అంత సాటిస్ఫాక్టరీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. బట్ ఈ ట్రీటబుల్ కండిషన్స్ 70% ఆఫ్ కేసెస్లో అంటే ఈ విధంగా వచ్చినప్పుడు మనము ఎనీ ట్రీటబుల్ కండిషన్స్ రీజన్ ఏమైనా ఉందా అని కనుక్కునేదానికి కొన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే విటమిన్ B12, థైరాయిడ్ ప్రొఫైల్, స్కాన్, బ్రెయిన్ స్కాన్, సిటీ స్కాన్ కానీ MRI చేయడం వల్ల ఎనీ ట్రీటబుల్ కండిషన్స్ ఉన్నాయో కనుక్కొని ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఇవి పూర్తిగా నయమవుతుంటాయి.